హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్? అంటే దేవుడి మీద ఎవరికి నమ్మకం ఉంది? ఎంతమందికి నమ్మకం ఉంది? మోస్ట్ ఎవ్రీవన్ నమ్మకం ఉంది అందరికీ. సో కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ స్పిరిచువల్ పవర్ అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అయితే ఉంటుంది. సో ఎందుకని ఇప్పుడు ఒక స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఊర్లో ఒక బెగ్గర్ ఉండేవాడు. ఆ బెగ్గర్కి డబ్బులు ఉండవు, అతని దగ్గర డబ్బులు ఉండవు, బాగా ఆకలేస్తూ ఉంటుంది, ఎవరు కూడా సహాయం చేయరు అతనికి. సో అప్పుడు అతను ఒక హోటల్లో వెళ్తాడు. హోటల్లో ఒక బ్రెడ్ పీస్ని చూస్తాడు టేబుల్ మీద. సో అది దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు, తినడం, ఎందుకంటే అతనికి ఆకలేస్తాడు. తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు ఆ హోటల్ ఓనర్ గమనిస్తాడు దొంగతనం చేసేటప్పుడు. గమనించిన తర్వాత అతన్ని వెనుకబడతాడు, చేస్తాడు. ఆగు, ఎందుకు దొంగలిస్తున్నావు అని చెప్పేసి భయపడి ఆ బెగ్గర్ వచ్చేసి పారిపోతాడు. బ్రెడ్ పీస్ తీసుకొని పారిపోతూ తప్పించుకుంటాడు. ఎలా అంటే ఒక దట్టమైన డెన్స్ ఫారెస్ట్లో ఎంటర్ అవుతాడు. కానీ పరిగెత్తు అతను తప్పించుకుంటాడు. కానీ అతని చేతిలో ఉన్న బ్రెడ్ వచ్చేసి కింద పడి బురదలో పడి పాడైపోతుంది. సో అతను దొంగలించి ఉన్నా కూడా అతనికి ప్రయోజనం ఉండేది కాదు, ఎందుకంటే అది బురదలో పడి పాడైపోయింది. సో అతను బాగా బాధపడతాడు, నిరాశ అవుతాడు. అతను ఒక అడవిలో ఒక తోడేలుని గమనిస్తాడు. ఉల్ఫ్ తెలుసు కదా, ఉల్ఫ్. అది నిద్రపోతుంటాడు. గమనించిన తర్వాత సడన్గా ఒక లయన్ నోటిలో పీస్ ఆఫ్ మీట్ అంటే మాంసపు ముక్క నోట్లో పట్టుకొని వస్తుంది. భయపడి అతను చెట్టెక్కేస్తాడు. ఆ బెగ్గర్ చెట్టెక్కేసిన తర్వాత పైనుంచి చూస్తాడు ఏం జరుగుతుంది అనేది. ఆ బెగ్గర్ చూసింది ఏం చూసినాడంటే ఆ లయన్ తన నోట్లో ఉన్న మాంసపు ముక్కని ఆ గ్రౌండ్ కాడ అంటే ఉల్ఫ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు లయన్. ఆ ఉల్ఫ్ వచ్చేసి నిద్రపోతున్నట్టే, దాన్ని డిస్టర్బ్ చేయదు లయన్. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు తర్వాత ఆ ఉల్ఫ్ లేస్తుంది, ఆ తోడేలు లేస్తుంది. నిద్ర లేచిన తర్వాత పక్కన ఒక మాంసం ముక్క ఉంటుంది కదా, చూసి ఆనందపడే తినేస్తారు. తినేసిన తర్వాత అది గమనించిన బెగ్గర్ చూస్తాడు కదా, అతను చాలా హ్యాపీ అవుతాడు చూసిన తర్వాత సినారు. దేవుడు ఏదో ఒక ప్రణాళిక ప్రతి ఒక్కరికి వేస్తాడు. సో ఆ ప్రణాళిక తగ్గట్టు గాడ్స్ ప్లాన్ అంటారు. ఆ గాడ్స్ ప్లాన్ తగ్గట్టు ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఏదో ఒకటి సహాయం చేసి ఎవరో ఒకరు వస్తారు అని చెప్పేసి అతను మైండ్లో పెట్టుకుంటాడు. దేవుడు మంచోడు, చాలా హెల్ప్ చేస్తాడని చెప్పేసి. సో అదే పనిగా అతను ఏం చేస్తాడు, అదే సినారీని తీసుకొని అతను కూడా కాపీ కొడతాడు. నేను కూడా ఒక చోట కూర్చొని రెస్ట్ తీసుకుంటే నాకు ఎవరో ఒక్కరు వచ్చి హెల్ప్ చేస్తారని చెప్పేసి అదే అడవిలో ఒక చోట తనకంటూ ఒక స్థావరం ఏర్పరించుకొని అక్కడే కూర్చుంటాడు. అప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. 1 hour అవుతుంది, ఎవరు రారు అతని కోసం. 2 hours అవుతుంది, ఎవరు రారు అతని కోసం. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే ఏమైనా తినడానికి ఇస్తారేమో అని చెప్పేసి ఎవరు రారు. 3, 4, 5 hours అవుతుంది, బాగా ఆకలేస్తుంటుంది అతనికి, ఎవరు రారు. అతను బాధపడతాడు, ఇంకా హోప్స్ కోల్పోతాడు దేవుడి మీద. అసలు నన్ను దేవుడు అన్యాయం చేసినాడు అని చెప్పేసి హోప్స్ కోల్పోతాడు. కానీ ఎప్పుడైతే అట్లా నడుచుకుంటూ అక్కడ ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చేస్తాడు, మళ్ళీ టౌన్లో వచ్చేస్తాడు. అతను నడుచుకుంటూ బాధపడుతూ నిరుత్సాహంతో నడుచుకుంటూ బయటికి వస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి, వైజ్ మ్యాన్, ఒక పెద్ద మనిషి గమనిస్తాడు ఆ బెగ్గర్ని. అతను చూసి ఏమైంది అని అడుగుతాడు. ఆ సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇట్లా నేను దొంగతనం చేసినాను, లోపల వెళ్ళాను, ఇట్లా అయింది, ప్రతి ఒక్కటి ఒక తోడేళ్ళు, ఇక లయన్, ఇట్లా మొత్తం సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన కూడా నేను కూడా ఇట్లా ప్రయత్నించాను, నాకు దేవుడు సహాయం చేయలేదు అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్తా అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే నువ్వు తోడేళ్ళు లెక్క ఉండాలనుకున్నావు, రెస్ట్ చేయాలనుకుంటున్నావు, లేజీగా ఎవరొక్కరు హెల్ప్ చేస్తారని చెప్పేసి అట్లే ఉండిపోతావు. కానీ నీకు దేవుడు ఏమి ప్రణాళిక రాసినారంటే నువ్వు ఒక సింహంలాగా బ్రతకాలి అని ప్రణాళిక రాసినాడు. అందుకే నీకు ఎవరు సహాయం చేయలేదు, నువ్వే స్వయం కృషితో ముందడుగు వేసి కష్టపడి సంపాదించి నీ ఆకలి తీర్చుతూ వేరే వాళ్ళకి సహాయం చేస్తేనే అప్పుడు నీకంటూ నువ్వు డెవలప్ అవుతావు అని చెప్పేసి అతను అంటాడు. సో అప్పుడు రియలైజ్ అవుతాడు ఆ బెగ్గర్,
దేవుడు ప్రతి ఒక్కరికి ప్రణాళిక రాస్తాడు. ఇప్పుడు వరకు నేను ఇంకో దొంగతనం చేయను, నేను లేజీగా ఉండను, ఎవరి మీద డిపెండ్ కాను, నేను నా స్వయం కృషితో నేను కష్టపడి సంపాదించి నా ఆకలిని తీరుస్తూ వేరే వాళ్ళకి సహాయం చేస్తాను అని మైండ్ సెట్తో అతను వర్క్ చేస్తాడు, పని చేస్తాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమ స్వయం కృషితో ఉంటేనే బాగుంటారు. మీ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలి, సెల్ఫ్గా గ్రో అయితేనే మీకు ఎవరు డిపెండెంట్ ఉంటారు. ఇప్పుడు 10th అయిపోయింది, 10th తర్వాత నువ్వు కాంపిటీషన్లో దిగుతావు. ఆ కాంపిటీషన్ తగ్గట్టు నువ్వు కూడా సర్వైవ్ కావాలంటే నువ్వు బాగా కష్టపడాలి. ఎంత బాగా కష్టపడితే అంత బాగా మంచి రిజల్ట్ వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే నీకంటూ నువ్వు సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకోవాలి.